నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ 9. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా నవంబర్ 1వ తేదీన పంపిణీ చేసినటువంటి యొక్క రేషన్లో భారీ శుభవార్తలు అయితే తీసుకొచ్చారండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా సంక్షేమ పథకాల ద్వారా మాత్రమే లబ్ధి పొందడం కాకుండా ప్రతి నెల రేషన్ కూడా అయితే పొందుతూ ఉంటారండి. అయితే గత నెలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు కూడా నవంబర్ 1వ తేదీన పంపిణీ చేసినటువంటి యొక్క రేషన్ పైన ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి. ఈ అక్టోబర్ నెల వరకు కూడా ప్రతి రేషన్ షాపుల వద్ద కేవలం బియ్యం మరియు పంచదార మాత్రమే పంపిణీ చేశారండి. ఇక నవంబర్ 1వ తేదీ నుంచి బియ్యం మరియు పంచదారతో పాటుగా కొన్ని నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అధికారికంగా ప్రకటన అయితే చేయడం జరిగిందండి. ఇక దీంతో పాటుగా ఎవరికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి మంజూరీ కాలేదో వారికి కూడా ప్రభుత్వం అయితే ఒక భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. ఈ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా మీ అందరికీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. అదేవిధంగా వీడియోని ఛానల్ లైక్ చేయడం ద్వారా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఇక వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇక వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అయితే ప్రవేశపెడుతూ ఉందండి. కూటమి ప్రభుత్వం విజయం అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి సూపర్ 6 పథకాల్లో ఏ సంక్షేమ పథకం ద్వారా అయినా సరే మీరు లబ్ధి పొందాలంటే మొదటి డాక్యుమెంట్గా రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలండి. రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ఏ పథకమైనా సరే వర్తిస్తుందండి. ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయడం జరిగిందండి. ఇక ఇప్పటికీ ఎవరికైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి మంజూరీ కాలేదో వారందరికీ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరొక భారీ శుభవార్త అయితే ప్రకటించడం జరిగిందండి. కొత్త రేషన్ కార్డుల కోసం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. రేపటి నుంచి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నట్లు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే ప్రకటించడం జరిగిందండి. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకోవడంతో పాటుగా కార్డుల్లో మార్పులు చేర్పులు అంటే రేషన్ కార్డులో స్ప్లిట్ ఆప్షన్ పెట్టుకోవడం కానీ, కార్డుల్లో కొత్త సభ్యులు చేర్చడం కానీ, చిరునామాలో మార్పులు చేసేందుకు కూడా అవకాశం అయితే కల్పిస్తున్నట్లు మంత్రి అయితే వెల్లడించడం జరిగిందండి. ఇక ఇప్పటికే రేషన్ కార్డులో మార్పుల కోసం 3.28 లక్షల దరఖాస్తులు వస్తున్నట్లు, వాటన్నిటిని కూడా పరిశీలించి మార్పులు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే వ్యాఖ్యానించడం జరిగిందండి. ఇక ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులో QR కోడ్ సెక్యూరిటీ ఫీచర్లతో స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని, ఇక ఇప్పుడు జారీ చేస్తున్నటువంటి స్మార్ట్ రేషన్ కార్డుల పైన ఎటువంటి ప్రభుత్వ అధినేతల ఫోటోలు లేకుండా కేవలం ప్రభుత్వ చిహ్నాలతోనే స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. అదేవిధంగా ఈ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చక్కగా కనిపించేలా ఉంటున్నాయన్నారు. అంతేకాకుండా QR కోడ్ స్కాన్ చేస్తే గడిచిన 6 నెలలుగా తీసుకున్నటువంటి రేషన్ వివరాలు కనిపిస్తున్నాయంటూ వెల్లడించారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మోందా తుఫాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంది. తుఫాను కారణంగా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే తుఫాను ప్రభావం అధికంగా ఉన్నటువంటి జిల్లాల్లో అక్టోబర్ 28వ తేదీ నుంచే రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ విషయాన్ని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు వెల్లడించారు. ఏలూరు జిల్లాలో తుఫాను ముందస్తు చర్యలను నాదెండ్ల మనోహర్ గారు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడి కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. ఇక ఈ మోందా తుఫాను నేపథ్యంలో మంగళవారం నుండే ఉదయం 9 గంటల నుంచి రేషన్ దుకాణాల్లో నిత్యావసర సరుకులు అందజేశారు. అదేవిధంగా 12 జిల్లాల్లో 14,145 రేషన్ షాపులు అందుబాటులో ఉన్నాయని, వాటి ద్వారా 7 లక్షల మందికి నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. అంతేకాకుండా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మోందా తుఫాన్ కారణంగా నష్టపోయినటువంటి కుటుంబాలకు ఒక్కొక్కరికి 3,000 రూపాయల చొప్పున నగదు, అదేవిధంగా 25 కేజీల బియ్యం, దాంతోపాటుగానే 6 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కీలక ప్రకటన చేశారు. వీటికి సంబంధించి 2 కొత్త జీవోలు కూడా అయితే విడుదల చేయడం జరిగిందండి. జీవో నెంబర్ 114, జీవో నెంబర్ 115 ప్రకారం ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు మరియు సరుకులు అనేవి అందాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుందండి. ఇక్కడ జీవో నెంబర్ 115 ప్రకారం 6 నిత్యావసర సరుకులు, అదేవిధంగా 25 కేజీల బియ్యం అనేది ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వారందరికీ కూడా ఉచితంగా పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో అయితే ఈ మోందా తుఫాన్ ద్వారా నష్టపోయారో అటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా సచివాలయాల్లో కానీ లేదంటే స్కూల్లో కానీ పునరావాస కేంద్రాలు అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎవరైతే యొక్క పునరావాస కేంద్రాల్లో వచ్చి ఉన్నారో వారికి ఈ యొక్క 3,000 రూపాయల నగదు, అదేవిధంగా నిత్యావసర సరుకులు, దాంతోపాటుగానే 25 కేజీల బియ్యం వరకు కూడా వారందరికీ ఈకేవైసీ చేయించుకుని అప్పుడు ఇవ్వడం అయితే జరిగిందండి. ఈ పునరావాస కేంద్రాల్లోకి ఎవరైతే వచ్చి ఉన్నారో వారికి ఎటువంటి సరుకులు పంపిణీ చేశారనే విషయానికి వస్తే కనుక వరద బాధితులకు 25 కేజీల బియ్యం, అదేవిధంగా ఎవరైతే మత్స్యకారుల కుటుంబాలు ఉంటారో వారికి 50 కేజీల వరకు బియ్యం అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి.
ఇక ఎవరైతే మత్స్యకారులు ఉంటారో వారందరూ కూడా సముద్రానికి దగ్గరగా ఉంటారు కాబట్టి ప్రతి కుటుంబానికి కూడా 50 కేజీల బియ్యం అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. ఇక మామూలుగా అయితే 25 కేజీల బియ్యం, దాంతో పాటుగా 1 కేజీ కందిపప్పు, 1 కేజీ నూనె, అదేవిధంగా 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ బంగాళాదుంపలు, అదేవిధంగా 1 కేజీ పంచదార అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. ఇక జీవో నెంబర్ 114 ప్రకారం 3,000 రూపాయల నగదుకు ఎవరు అర్హులనే విషయానికి వస్తే, ఎవరైతే ఈ పునరావాస కేంద్రాలకు తరలి వస్తారో వారికి మాత్రమే వర్తిస్తుందండి. వారు తిరిగి వారి ఇంటికి వెళ్ళిపోయే టైంలో అయితే 3,000 రూపాయలు అయితే ఇస్తారండి. అయితే ఇది 3,000 రూపాయలు అనేవి కుటుంబానికి మొత్తానికి కలిపిస్తారా, ఒక్కొక్కరికి ఇస్తారనే విషయానికి వస్తే, ఒక కుటుంబాన్ని మొత్తానికి కలిపి 3,000 రూపాయలు అనేవి అందజేస్తారండి. ఇక కుటుంబం మొత్తం కాకుండా ఒక్క పర్సన్ మాత్రమే పునరావాస కేంద్రానికి వెళ్ళినట్లయితే ఒక పర్సన్కి మాత్రం 1,000 రూపాయలు అయితే మంజూరు చేయడం జరుగుతుందండి. ఇద్దరు వెళ్ళినట్లయితే కనుక 2,000 రూపాయలనే మంజూరు చేయడం జరుగుతుందండి. అదేవిధంగా ఒక కుటుంబం మొత్తం కనుక పునరావాస కేంద్రానికి తరలించినట్లయితే కనుక కుటుంబం మొత్తానికి 3,000 రూపాయలు నగదు, దాంతోపాటుగా 25 కేజీల బియ్యం, అంతేకాకుండా 6 నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయడం జరుగుతుందండి. ఇక అంతేకాకుండా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పంట నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్న రైతులు ఉన్నారో వారందరికీ కూడా, ఇక అంతేకాకుండా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మోందా తుఫాను కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు కూడా భారీగా నష్టపోయారండి. ప్రస్తుతం ప్రభుత్వం జరిగినటువంటి పంట నష్టాన్ని అంతా కూడా అంచనా వేసి ప్రతి రైతుల ఖాతాలోకి కూడా పంట నష్టపరిహారాన్ని కూడా ఈ నవంబర్ 1వ తేదీ నుంచి అయితే ఇవ్వబోతున్నారండి. ఇక తుఫాను కారణంగా పంట నష్ట పరిహారం అనేది ఏ రైతుల ఖాతాల్లోకి ఎంతెంత జమ చేయబోతున్నారనే పూర్తి సమాచారాన్ని మరొక వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తానండి. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తూ ఉంటాను. దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.